హాయ్ గైస్, వెల్కమ్ టు టీ డ్రామా ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోకపోయే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు కార్ రన్నింగ్ రేస్ అనేది పెట్టుంటారు. అప్పుడు మనకు మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ పేరు వచ్చేసి సూజీ అయి ఉంటుంది. ఆమె పర్ఫ్యూమ్ ఆమె పని చేసుకుంటూ తన ద్వారా డబ్బు సంపాదించుకొని తన సోదరిని వెతకాలని అనుకుంటుంది. మరోవైపేమో మన మెయిన్ లీడ్ అయిన హీరో అనేది చూసాం. హీరో పేరు వచ్చేసి జంగ్ అయి ఉంటుంది. అతను అప్పటికే చాలా ప్రసిద్ధమైన కార్ రేసింగ్ మారిపోయి ఉంటాడు. ప్రస్తుతం తను రేసింగ్ను ముగించుకున్నగా అందరూ అతనికి అభినందన తెలుపుతూ ఉంటారు. అతను చెబుతాడు తాను అండర్ గ్రౌండ్ రేస్గా ఎందుకు ఇంత పరిస్థితి చెడ్డదంటే తనను తానే సూజిగా సరిపోయే వ్యక్తిగా మార్చుకోవాలనుకుంటాడు. ఇంతలో అతనికి స్నేహితుడు వచ్చి అతను ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. తాను వెతుకుతున్న అమ్మాయి గురించి సమాచారం దొరికిందని జంకు తెలుస్తుంది. ఆమె రెడ్ లైట్ సిటీలో ఉంటుందని తెలుసుకుంటాడు. అక్కడికి చూసే సూజీ పర్ఫ్యూమ్ అమ్ముతూ కనిపిస్తుంది. ఇంతలో ఒక వ్యక్తి సూజీని ఇబ్బంది పెట్టడానికి అక్కడికి వస్తాడు. నాతో వస్తే నువ్వు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించగలవని ఆమెను అడుగుతాడు. సూజీ అతనికి కొడుతుంది. దాంతో ఆ వ్యక్తికి కోపం వస్తుంది. అతను సూజీని వైన్ బాటిల్తో కొడతాడు. కానీ అప్పుడే అక్కడికి జంగ్ వస్తాడు. సూజీని కాపాడడానికి ముందుగా వచ్చి ఆ వ్యక్తిని అడ్డుకుంటాడు. ఆ వ్యక్తి కొట్టి సూజీని అక్కడి నుంచి దూరంగా తోసేస్తాడు. జంగ్కి చూసిన సూజీ షాక్ అవుతుంది. జంగ్ కూడా ఆమెను చూసి మనిద్దరం ఎంతకాలం తర్వాత కలుసుకున్నామని తెలుస్తుంది అని అనుకుంటాడు. ఇంతలో సూజీ వెనక్కి చూస్తూ ఆ వ్యక్తి మళ్ళీ దాడి చేయడానికి వస్తున్నాడని గమనిస్తుంది. వెంటనే జంగ్ను జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది. ఆ తర్వాత జంగ్ ఆ వ్యక్తిని చాలా గట్టిగా కొట్టడం ప్రారంభిస్తాడు. అది చూసిన సూజీకి తన దగ్గర ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ను కింద పడేసి జంగ్ చేతిని పట్టుకొని అతన్ని ఆపుతుంది. ఇతన్ని కొట్టకండి, లేకపోతే ఇతను చనిపోతాడని చెప్తుంది. తర్వాత సూజీ అతనికి నువ్వు ఇంతకుముందు ఉన్న వ్యక్తివి కాదు, ఇప్పుడే నువ్వు స్ట్రాంగ్ అయిపోయావు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయగలను అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఇంతలో అక్కడికి ఆ వ్యక్తి గ్యాంగ్లోని మరి కొందరు వచ్చేస్తారు. వాళ్ళందరూ ఈ వ్యక్తిపై దాడి చేయడానికి వస్తారు. అప్పుడు సూజీ వెంటనే జియాంగ్ చేతిని పట్టుకొని అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. జియాంగ్ ఆమెను ఏదో అడుగుతూ ఉంటాడు. అతను ఆమెపై పడిపోతాడు. అప్పుడు సూజీ తనపై తన పర్ఫ్యూమ్ను సేవ్ చేసుకుంటూ వెంటనే ఆమెను ఒక విషయం గుర్తొస్తుంది. అతను కింద పడిపోయినప్పుడు అతని పర్ఫ్యూమ్ కూడా అతనిపై పడిందని గుర్తు చేసుకుంటుంది. ఇది అతనికి మంచిది కాదు, నాకు పర్ఫ్యూమ్. అప్పుడు హీరోయినేమో ఇది అతనికి మంచిది కాదు కాబట్టి నాకు పర్ఫ్యూమ్ వాసన వల్ల ఏమీ కాదు, అందుకే నాకు ఏదో అని అనుకుంటుంది. తర్వాత ఆమె అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళి సోఫాపై కూర్చోబెట్టి అక్కడి నుంచి అనేది వెళ్ళబోతుండగా జియాన్ ఆమెను ఆపుతాడు. ఆమె ఏదో చేయబోతుండగా ఆమె అతన్ని దూరంగా తోసి నన్ను వదిలేయి అని చెబుతుంది. కానీ జియాంగ్ వినడు. దాంతో ఆమె తనని బెదిరిస్తూ మళ్ళీ ఇలా చేస్తే నీ కళ్ళల్లోకి దూస్తాను అని అంటుంది. అప్పుడే అతను 5 సంవత్సరాలు గడిచిన నువ్వు ఇప్పటికే ముందులాగే హార్ట్లెస్గా ఉన్నావని అంటాడు. ఆ తర్వాత ఫ్లాష్ బ్లాక్లో కానీ వెళ్ళిపోయిన తర్వాత సూజీ యాంగ్తో బ్రేకప్ చేసుకొని వెళ్తున్న విషయం చూపిస్తాడు. అప్పుడే జియాంగ్ ఆమెను ఆపుతూ మనిద్దరం కలిసి పారిపోవచ్చు అని చెప్తాడు. అందుకే సూజీ నీ శత్రువు కొడుకుతో నేను ఎప్పటికీ డేట్ చేయాలని అనుకోను అని చెప్తుంది. ఆ సమయంలో ఫ్లాష్ బ్లాక్గానే ముగిస్తుంది. జియాంగ్ ప్రేమగా ఆమె పేరు పిలుస్తూ తను నీ బాయ్ ఫ్రెండ్గా అని అడుగుతాడు. సూజీ అతన్ని తిడుతూ నీకు నాతో ఏం పని అని అంటుంది. అతను మాత్రం అవును నేను పిచ్చివారిని అని అంటాడు. ఆమె కోసం తాని పిచ్చివారిని చెబుతాడా? ఆ తర్వాత సూజీ అతనితో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. వెళ్ళిపోయాక మళ్ళీ అతన్ని కొడతానని అంటుంది. వెంటనే సూజీ బయట నుంచి వస్తూ శబ్దం విని నేను ఒంటరిగా నిద్రపోతున్నాను, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో అని చెప్తుంది. జియాంగ్ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచే వెళ్ళిపోతాడు. తర్వాత జియాంగ్ సూజీకి నీకేం కావాలి, ప్రేమ కావాలా, నీకు కావాల్సినవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని అడుగుతాడు. ఇంతలో సూజీ ఫోన్కి ఒక కాల్ వస్తుంది. ఆమె వెంటనే జియాంగ్ దూరంగా పంపించి కాల్ ఎత్తుతుంది. తన సీనియర్తో మాట్లాడుతూ సిస్టర్ జే గురించి మీరు ఏమైనా సమాచారం ఉందా అని అడుగుతుంది. అప్పుడే ఆమె సీనియర్ నీ సిస్టర్ హేమ ఫ్యామిలీకి చెందిన అని చెప్తాడు. ఆమె సిస్టర్ గురించి విన్న వెంటనే సూజీకి చాలా సంతోషిస్తుంది. వెంటనే హేమ్ ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళి నిజం తెలుసుకుంటాడని అంటుంది. అప్పుడే ఆమె సీనియర్ మాస్టర్ హేమ్ త్వరలో ఒక రేసింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తుందని, కానీ ఇక్కడ ఎంట్రీ ఫీజు చాలా ఎక్కువ అని చెప్తుంది. అప్పుడే సూజీ నేను ఫీజు ఏర్పాటు చేశానని చెప్తుంది. ఇదంతా జియాంగ్
వింటూనే ఉంటాడు. తర్వాత సూజీ కాల్ ముగించిన వెంటనే జియాంగ్ అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అతన్ని అర్థమవుతుంది ఆమె హెమ్ ఫ్యామిలీ గురించి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందని. హెమ్ ఫ్యామిలీ చాలా ప్రధాకరమైనది. వాళ్ళ చట్టబద్ధమైన చట్టవిరుద్ధమైన అన్ని పనులు చేస్తారు. కాబట్టి నువ్వు ఈ పని వదిలేయి, నేను నీకు సహాయం చేశానని జియాంగ్ చెప్తాడు. కానీ సూజీ అతని మాట వినదు. అతనికి తన ఇంటి నుంచి బయటకు పంపిస్తానని, నాకు నీ సహాయం అసలు అవసరం లేదని చెప్తుంది. అయినా జియాంగ్ బయట నుంచి ఆమెను పిలుస్తూ నువ్వు ఇక్కడికి ఒంటరిగా వెళ్ళకు అని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫ్లాష్ బ్లాక్ కానీ వెళ్ళి సూజీ తన ఇంట్లో ఉంటుంది. అదే సమయంలో ఆమె హెడ్ దగ్గర అతని మనిషి వచ్చి ఆమె కోసం వైన్ బాటిల్ను బయట నుంచి కొనుక్కొచ్చావని చెప్తాడు. కానీ సూజీ టేబుల్పై ఏదో పని నగ్నమై ఉండడంతో అతనికి మాట వినిపించదు. ఆ తర్వాత సూజీ ఇంటి దగ్గర ఉన్న ఒక ఇంటిని చూస్తాడు. అది రేస్ కోసం అద్దెకు పెట్టిన ఇల్లు అని తెలుసుకుంటాడు. వెంటనే దాన్ని కొనాలని నిర్ణయించుకుంటాడు. ఇది అలా ఉండగా సూజీ తన ఇంట్లో ఉంటుంది కదా, తన సోదరి ఫోటోను చూస్తూ ఆమెను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిన్ను తప్పకుండా కొనుక్కుంటానని అనుకుంటుంది. మరోవైపేమో సూజీ కార్ రేసింగ్ వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్స్తో నువ్వు ఆమె కోసం వరుసగా 10 రేస్కి రిజల్ట్స్ చెయ్యి అని చెప్తాడు. జియాంగ్ ఫ్రెండ్స్ అతన్ని చూసి నువ్వు పిచ్చివాడు అయ్యావని అంటాడు. నేను వరుసగా 10 రేస్ చేశానని జెంగ్కి చెప్తాడు. అతని ఫ్రెండ్ అతన్ని నీ ఉమెన్కు డబ్బు అవసరం ఉందని చెప్తాడు కదా అని అడుగుతాడు. జియాంగ్ అవును, ఆమె కోసం నేను ఏదో ఒకటి చేశానని చెప్తాడు. తర్వాత తన ఫ్రెండ్ను సూజీ సోదరి షాక్ చెందిన మేటర్ గురించి సమాచారం తెలుసుకోమని పంపిస్తారు. ఇంతలో సూజీ అక్కడ పర్ఫ్యూమ్ డెలివరీ చేయడానికి వస్తుంది. అప్పుడు ఆమెను అక్కడ జియాంగ్ కనిపించినట్టుగా అనిపిస్తుంది. కానీ జియాంగ్ అప్పటికే కార్లో కూర్చొని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో సూజీ బహుశా నేను ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అనుకుంటుంది. తర్వాత ఆమె తన పర్ఫ్యూమ్ తయారు చేసుకోవడానికి వెళ్తుంది. అదే సమయంలో జియాంగ్ గురించి ఆలోచిస్తూ తను కేవలం ఒక స్టూడెంట్ మాత్రమే, అతను ఇక్కడ ఎలా ఉండగలడు అని అనుకుంటుంది. ఇంతలో అక్కడ జియాంగ్ ఫ్రెండ్ కూడా కనిపిస్తాడు. సూజీ కోసం అతను ఏదో చేయడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఇంతలో సూజీ ఇంటికి జియాంగ్ కూడా వస్తాడు. వెంటనే అతను లూ దూరంగా పంపించి సూజీకి నువ్వు అసలు చేతి కూడా వేయకూడదు కదా, లేదంటే నీ చేతులు ఉండవని హెచ్చరిస్తాడు. లూ కోపంగా అసలు నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడే సూజీ వెంటనే అతనికి ఇతను నా బ్రదర్ అని చెప్తుంది. జియాంగ్ మౌనంగా ఉండమని కూడా అంటుంది. అలాగే జియాంగ్ వెంటనే ఈ కేక్ను రుచి చూసి ఇందులో ఎంత చీప్ క్రీమ్ ఉపయోగించారు అని అడుగుతాడు. ఇది సూజీకి అస్సలు నచ్చదు. ఆమె జియాంగ్ను మౌనంగా ఉండమని చెబుతుంది. లూతో నాకు ఇప్పుడు కొంత ముఖ్యమైన పని ఉంది, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తుంది. దాంతో లూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియాంగ్ ఆమెతో నీ సంబంధం లేని విషయం గురించి ఆలోచించడం ఆపేయి అని చెబుతాడు. దీంతో లూ కోపం అక్కడి నుంచి వెళ్ళిపోతూ తర్వాత సూజీ జియాంగ్ని అడుగుతుంది. అసలు నువ్వేమైపోతావో అని అడుగుతుంది. వెంటనే జియాంగ్ తన కోట్ తీసి అందులో ఉన్న ఒక హెయిర్ పిన్ను బయటకు తీస్తాడు. అతని హెయిర్ పిన్ను ధరించి ఇందులో GPS కూడా ఉంది, ఇప్పుడు ఇది నీకు తెలియకుండా కూడా పనిచేయదు అని చెప్తాడు. సూజీ నువ్వు దీన్ని నాకు ఇవ్వడానికి మాత్రమే వచ్చావా అని అడుగుతుంది. అప్పుడే అతను ఆమెకు డబ్బుతో ఉన్న ఒక బ్యాంక్ ఇస్తాడు. సూజీ ఆశ్చర్యపోయి ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. అతను అంతగా ఆలోచించాడు. నా షాప్ ఓనర్ దగ్గర నుంచి ఈ టిప్ నాకు ఇచ్చింది, నువ్వు దీన్ని ఉపయోగించుకో అని చెప్తాడు. నీ సిస్టర్ కూడా నా సిస్టర్ లాంటిదే, ఆమె వెళ్ళిపోతుంది అని జియాంగ్ అంటాడు. సూజీ అతనికి ఆపమని చెప్పి అతని గాయం ముందు రాయడం ప్రారంభిస్తాడు. ఆమె అతనిది త్వరగా కోలుకో, ఇకపై ఇలా బయటకు వెళ్ళి గాయపడకు, ఎక్కడ చనిపోవద్దు అని చెప్తూ ఉండి హెచ్చరిస్తుంది. సూజీ అతనికి గాయం ముందు రాస్తూ అతనిపై శ్రద్ధ చూస్తుంది. అది చూసిన అతనికి ఆమెతో చూడు, నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావని అంటాడు. కానీ సూజీ ఒప్పుకోదు. అప్పుడే జియాంగ్ అక్కడికి ఎవరు లేరు, దాక్కో అని అంటాడు. వెంటనే ఆమెకు ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత జియాంగ్ తన కేర్ రేస్ ముగించుకొని అక్కడి నుంచి కూర్చొని ఉంటాడు. ఇంతలో తన ఫ్రెండ్ అతని దగ్గరికి వస్తాడు. జియాంగ్ అతని చేతిపై ఉన్న ఒక గుర్తును చూసి ఉంటాడు. అతని ఫ్రెండ్ అయితే నీ గర్ల్ ఫ్రెండ్ దొరికిందన్నమాట అని అంటాడు. జియాంగ్ నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళలేదు అని చెప్తాడు. తర్వాత తనని మరో రేస్ కోసం పిలుస్తారు. జియాంగ్ ఫ్రెండ్ నువ్వు ఇంత ఎందుకు కష్టపడుతున్నావని అడుగుతాడు. జియాంగ్ నేను డబ్బు సంపాదించాలి ఇప్పుడు మళ్ళీ అని చెప్తాడు. ఆ తర్వాత అతను ప్రైజ్ మనీ గురించి ఆలోచిస్తాడు. మిగతా విషయాలంతా ముఖ్యమైనవి కావని అనుకుంటుంది. ఇంతలో సూజీ తన నెయిల్ వేసుకొని ఇంటి స్థానానికి బయటకు వచ్చి చూస్తూ జియాంగ్ బట్టలు అక్కడ పడి ఉంటాయి. వెంటనే అవి జియాంగ్ బట్టలు లేవని గుర్తించుకుంటుంది. కిటికీ నుంచి బయటకు చూస్తుండగా ఆమెకు లోపల జియాంగ్ కనిపిస్తాడు. ఆమె తలుపు తట్టబోతుండగా జియాంగ్ ఆమెను కనిపించకుండా తన ఇంట్లో డబ్బులను ఒక బ్యాంక్లో పెడుతూ ఉంటాడు. సూజీ శబ్దం విన్న వెంటనే తన రేసింగ్ను సంబంధించిన బట్టలు దాచడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే
ఎందుకంటే సూజీకి తన అండర్ గ్రౌండ్ కార్ రేసింగ్ గురించి తెలియకూడదని అతను అనుకుంటాడు. ఇంతలో సూజీ తలుపు తడుతుంది. జియాంగ్ ఆమెను చూసి, నువ్వు నన్ను మిస్ అవుతున్నావు, నువ్వు ఎప్పుడే నా బాబు తండ్రి ఇంటికి రావాలని అనుకున్నావు కదా అంటూ మాట్లాడడం ప్రారంభిస్తాడు. నువ్వు తలుపు తెరవడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది, అసలు నువ్వు ఏం దాచిపెడుతున్నావు అని అడుగుతుంది. వెంటనే లోపలికి ఏముంది చూడటానికని సూజీ ఇంట్లోకి రావడం ప్రయత్నిస్తుంది. జియాంగ్ ఆమెను ఆపుతూ డబ్బులతో ఉన్న బ్యాంక్ను ఆమెను ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. నేను నీ కోసం ఈ డబ్బులను లెక్క పెడుతున్నాను, అవి నా బాస్ దగ్గర నుంచి నాకు ఇచ్చిన డబ్బు అని చెప్తాడు. ఆ డబ్బు చూసి సూజీ ఆశ్చర్యపోతుంది. అంటే నా కోసం ఇంత కష్టపడి డబ్బు సంపాదించినావని అనుకుంటుంది. తర్వాత ఆమె, నేను ఈ డబ్బును ఉచితంగా తీసుకోను, నేను నీ దగ్గర అప్పుగా తీసుకుంటాను అనుకోకు, నీకు ఒక ఐఓసి లెటర్ రాసి ఇస్తాను అని చెప్తుంది. వెంటనే షేన్ పుస్తకం కోసం వెతకడానికి వెళ్తుంది. జియాంగ్ వెంటనే ఆమెను ఆపుతాడు. ఎక్కడ సూజీ తన రేసింగ్ సంబంధించిన బట్టలను చూస్తుందో అని అతను భయపడిపోతాడు. అందుకే ఒక కారణం చెబుతూ, మనం ఇద్దరి మధ్య ఐఓయు లెటర్ రాయవలసిన అవసరం ఉందా, నీకు ఎందుకు అనిపిస్తుంది అని చెప్తాడు. నా దగ్గర ఉన్నంత నీదే అని చెప్తాడు. కానీ సూజీ లేదు, అలా కుదరదంతే చెప్తూ ఉంటుంది. తర్వాత డబ్బులతో ఉన్న బ్యాంకును తీసుకొని జియాంగ్, నేను ఈ డబ్బులు తీసుకొని వెళ్తానని చెప్తుంది. ఆ తర్వాత జియాంగ్ సూజీ రూములు తీసుకొని చూస్తూ ఉంటాడు. నెలుగా తాను సూజీగా ఎంతగానో చేసుకున్న అతని గుర్తొస్తుంది. కానీ సూజీ తనపై ఎందుకు ఆధారపడడానికి కోరుకునవడం లేదు మాత్రమే తనకు అర్థం కాదు. మరోవైపేమో సూజీ తన సీనియర్తో కలిసి మాస్టర్ హూను కలవడానికి వెళ్తుంది. ఆమె ఆయన డబ్బులు ఇవ్వగానే మాస్టర్ హూ డబ్బులతో ఏదైనా కొనుగోలని నువ్వు అనుకుంటున్నావని అంటూ ఆమె ఇచ్చిన డబ్బులను కూడా విసిరేస్తాడు. మరోవైపేమో జియాంగ్ కార్ రేస్ నుంచి ఖాళీ అయిన వెంటనే అతని ఫ్రెండ్ వచ్చి తనకి ఫోన్ ఇస్తాడు. నీకు ఒక కాల్ వచ్చిందని చెప్తాడు. జియాంగ్ ఫోన్తో మాట్లాడడం ప్రారంభిస్తాడు. అప్పుడు తన ఫ్రెండ్ అతనికి తానే కనుగొన్న విషయం గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఇంతలో సూజీ కూడా ఇక్కడ జియాంగ్ చూస్తుంది. అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు అని ఆమె అనుకుంటుంది. మరోవైపేమో జియాంగ్ సూజీకి విషయం తెలిసిపోతే ఆమె నన్ను వదిలి వెళ్ళిపోతుంది అని చాలా బాధపడిపోతుంది. నా దగ్గర ఉండదు అని ఆలోచిస్తాడు. సూజీ కూడా జియాంగ్ తన కోసం ఇచ్చిన డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన కోసం జియాంగ్ ప్రధానాన్ని ఎదుర్కొని ఆ డబ్బు సంపాదించడానికి ఆమెను గుర్తొస్తుంది. ఇంతలో ఆ వ్యక్తి సూజీతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నీతో కొంత సమయం గడిపే నేను నిన్ను జనరల్ మిస్టర్ వోన్ కలవడానికి తీసుకెళ్తానని చెప్తాడు. తన సోదరు వెతకడానికి సూజీకి ఇదొక్కటే మార్గం అని కనిపించడం ఆమె ఒప్పుకుంటుంది. సూజీ తనతో వెళ్ళిపోతుండగా జియాన్ అక్కడి నుంచి ఆమెను ఆపుతాడు. నువ్వు అతనితో వెళ్ళకూడదని చెప్తాడు. సూజీ కోపంగా, నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకని అంటుంది. ఆ వ్యక్తి జియాంగ్ అవమానించి మాట్లాడతాడు. దాంతో జియాంగ్ తనపై దాడి చేసి అతన్ని ఆపుతాడు. జియాంగ్ చాలా కోపంగా, ఇక మీరు ఎక్కడికైనా వెళ్ళారని చెప్తాడు. సూజీ అతనికి క్షమాపణ చెప్తూ, ఇతను నా తమ్ముడు, ఇంకా నా చిన్న వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు, దయచేసి ఇతను క్షమించని అని అంటుంది. కానీ ఆ వ్యక్తి ఒప్పుకోడు. నా ముందు చాలా గొప్పగా ప్రవర్తిస్తున్నావు కదా అని అంటాడు. తర్వాత తన మనుషులను పిలిచి జియాంగ్ని గుణపాఠం చెప్పమని చెప్తాడు. వాళ్ళ జియాంగ్ దాడి చేయడం ప్రారంభిస్తాడు. జియాంగ్ వాళ్ళిద్దరిని ఎదుర్కొని ఓడిపిస్తాడు. ఇంతకు ముందు నువ్వు నన్ను కాపాడేదానివి కాదు, ఇప్పుడు నువ్వు కాపాడేవద్దు నాకు అని చెప్తాడు. ఈ మాటలో అతనికి గతం గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్కి సూజీ జియాంగ్ గాయాన్ని తన రూమ్లో కట్టినట్టు చూపిస్తారు. అదే సమయంలో ఆమె తండ్రి ఇంటికి వస్తున్న శబ్దం వినిపిస్తుంది. దాంతో సూజీ వెంటనే జియాంగ్ కలిసి ఒక చోట దాక్కుంటుంది. జియాంగ్ మాత్రం ఆమెను చూసి ఉండిపోతాడు కదా. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. ప్రస్తుతం తిరిగి వచ్చేసరికి ఆ వ్యక్తి జియాంగ్ పై మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ జియాంగ్ వెంటనే అతన్ని అడ్డుకుంటుంది. ఇంతలో అక్కడికి ఒక కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుంచి లిన్ అనే ఆమె వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి లిన్తో, ఆ వ్యక్తి నన్ను కొట్టాడు, మీరు అతన్ని ఇలాగే వెళ్ళనిస్తారా అని అడుగుతాడు. అప్పుడు లిన్, నాకు ఆ అబ్బాయి నచ్చాడు కాబట్టి అతను కొట్టడానికి ఆలోచించకూడదు అని గట్టిగా చెప్తుంది. అలా ఆదేశించి ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి మాత్రం అయితే ఇప్పుడు ఇంకా సరదాగా ఉంటుంది. సిస్టర్ లిన్ అతనితో అడ్డుకోబోతున్నాడు కదా అని అనుకుంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత సూజీ మళ్ళీ జియాంగ్ గాయాలను మందు రాస్తుంది. అప్పుడు ఆమె, నువ్వు సంపాదించిన డబ్బు అండర్ గ్రౌండ్ కార్ రేసింగ్ వల్ల వచ్చిందని నాకు ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. జియాంగ్, ఏమైంది, నీకు నా గురించి ఇప్పుడే ఆందోళనగా ఉంది, అయినా నువ్వు ఇంకా నా
ఫ్యాసిజన్ అని సరదాగా అంటారు. సూజీ కోపంగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం ఆపు, ఇకపై అక్కడి మళ్ళీ వెళ్ళిపోకూడదు అని అర్థమైపోతుంది. అది విన్న హెచ్చరిస్తుంది. తర్వాత బహుశా సిస్టర్ లేని సమయంలో నేను మాస్టర్ హూనా కలవదు, ఆ తర్వాత నా సిస్టర్ షాను కూడా కనుగోలను అని చెప్తుంది. అది విన్న జియాంగ్ షావ్ గురించి నిజం చెప్తూ షావ్ అని సంఘం మాట బయటకు వచ్చేస్తుంది. సూజీ వెంటనే నువ్వు షావ్ గురించి ఏమంటున్నావని అడుగుతుంది. జియాంగ్ మనసులో షావ్ ఇప్పుడు బ్రతికేలేదని సూటిగా తెలుస్తూ ఆమె ఎంతగా బాధపడిపోతుందంటే ఆమె కళ్ళలో ఉన్న ఆశ మొత్తం పోతుంది. అందుకే నేను ఇప్పుడే ఈ విషయం చెప్పలేను అని అనుకుంటుంది. ముందుగా షావ్ను చంపిన వ్యక్తి నేనే కనుగొని అతని గుణపాఠం చెప్తానని, అలాగే సూజీకి కూడా కాపాడతానని నిర్ణయించుకుంటాడు. అందుకే ఆమె నిజం చెప్పకుండా ఏమీ లేదు, నువ్వు చాలా బాగా చేసే ఆ సూప్ను నాకు ఒక్కసారి చేసి ఇస్తావా అని అడగాలనుకుంటుంది. అన్నమాట మార్చేస్తుంది. ఆ తర్వాత జియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే తన ఆఫీసర్ ఫ్రెండ్స్కు ఫోన్ చేసి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, షావ్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోండి, ఆమె ఎలా చనిపోతుందో కూడా తెలుసుకోండి అని చెప్తాడు. మరోవైపు జియాంగ్ లిన్ ఇచ్చిన బిజినెస్ కార్డును చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో సూజీ తన సిస్టర్ షావ్ను చనిపోయిన స్థితిలో చూసి చాలా బాధపడిపోతుంది. జియాంగ్ పై కోపంతో ఇదంతా నీ అమ్మ వల్ల జరిగింది, అందుకే నా జన్మలో నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అతన్ని నిందించాడు. ఆ కళల్లోనే జియాంగ్ నిద్రలో సూజీ ప్లీజ్ నన్ను వదిలేయి వెళ్ళకు అని అంటుంది. ఇంతలో సూజీ తనని కోసం సూప్ తీసుకొని అక్కడికి వస్తుంది. ఇతను నిద్రలో ఏం మాట్లాడుతున్నాడో అని సూజీ అనుకుంటుంది. వెంటనే అతని తలపై చేయి పెట్టి చూసి జియాంగ్ చాలా ఎక్కువ జ్వరం వచ్చిందని తెలుస్తుంది. వెంటనే అతనికి కోపం కోసం మందులు తీసుకోవడానికి వెళ్ళబోతుంది. కానీ జియాంగ్ ఆమెను ఆపి ఎక్కడికి వెళ్తున్నావని అంటాడు. సూజీ నీకు చాలా ఎక్కువ జ్వరం ఉంది, వెంటనే మందులు తీసుకోవాలని చెప్తుంది. అప్పుడు జియాంగ్ ఆమెను దగ్గరకు లాక్కొని నువ్వే నా మందులు అని అంటాడు. ఇంతలో జియాంగ్ మెలకువ వస్తుంది. నేను ఇంతసేపు నిద్రపోయానని అనుకుంటాడు. ఇప్పుడు అక్కడ లిన్ ఇచ్చిన బిజినెస్ కార్డును కనిపించదు. దాంతో సూజీ ఖచ్చితంగా లిన్ కలవడానికి వెళ్ళిందని జియాంగ్ అర్థం చేసుకుంటాడు. మరోవైపు సీజీ లిన్ను కలవడానికి ఒక క్లబ్కి చేరుకుంటుంది. సూజీని చూసిన లిన్ ఇక్కడ నన్ను మేడ్స్ బయటకు వెళ్ళామని చెబుతుంది. తర్వాత సూజీకి మాట్లాడడం ప్రారంభిస్తుంది. సూజీ నాకు మాస్టర్ హూనా కలవాలని దయచేసి నాకు సహాయం చేయండి అని అడుగుతుంది. లున్ మాస్టర్ హూనా కలవడం అంత సులభం కాదు అని చెబుతుంది. సూజీ మీరు ఏ షరతు పెట్టినా నేను ఒప్పుకుంటానని అంటుంది. అప్పుడే లిన్ అయితే నువ్వని అడగడం ఆపండి కానీ దానికి బదులుగా నేను మీ దగ్గర పనిచేస్తాను, మీరు చెప్పిన అన్ని పనులు కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని సూజీ చెప్తుంది. లిన్ నా దగ్గర ఇప్పటికే చాలామంది పని చేసేవాళ్ళు ఉన్నారు, మరి నన్ను ఎందుకు పనిలో పెట్టుకోవాలని అనుకుంటున్నారని చెప్తారు. సరే, నా శత్రువు నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, బాగా ఆలోచించి నువ్వు ఒప్పుకుంటే తిరిగిరా అని లిన్ చెబుతుంది. అప్పుడు లిన్ మాత్రం ఇంతవరకు నాకు ఎవరైనా నచ్చితే వారిని నా సొంతం చేసుకోలేకపోయాను, సందర్భం లేదని ఆలోచిస్తుంది. మరోవైపు జియాంగ్ సూజీని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. అప్పుడే వర్షంలో తడుస్తూ వెళ్తున్న సూజీ అతనికి కనిపిస్తుంది. వెంటనే కారులో నుంచి ఆమెను వర్షం నుంచి కాపాడుతూ నువ్వు బాగానే ఉన్నావని అడుగుతాడు. సూజీ నాకు ఏమవుతుంది అని అంటుంది. జియాంగ్ వెంటనే ఆమె కోసం గొడుగు తీసుకొస్తాడు. నువ్వు ఎప్పుడైనా గొడుగు లేకుండా బయటకు వస్తే నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు చెప్పు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తానని చెప్తాడు. అప్పుడు సూజీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఆమెను నీ కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం, ఆమె నిన్ను కలవాలని అనుకుంటుందంట, నువ్వు ఆమెను కలుస్తావని అడుగుతుంది. ఇలా చెప్పిన సూజీ ముందుకు వెళ్ళిపోతుంది. జియాంగ్ మాత్రం ఇక్కడ ఆగిపోతాడు. సూజీ వెనక్కి తిరిగి చూసేసరికి జియాంగ్ నేను నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నా హృదయాన్ని నీకు ఇచ్చేసానని చెప్తుంది. అంత మాత్రం నా హృదయాన్ని ఇంకెవరికైనా బహుమతి ఇచ్చేదాన్ని కాదు అని చెప్తుంది. తర్వాత కానీ జియాంగ్ కోపంతో ఆమెను ఎత్తుకుంటాడు. సూజీ నన్ను వదిలేయి అని అరుస్తుండగా అప్పుడు జియాంగ్ ఆమెను ఇంకా గట్టిగా అరువు, నువ్వు పూర్తిగా నాదివే అని అంటాడు. తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. జియాంగ్ సూజీ జుట్టు తడవడానికి సహాయం చేస్తూ ఇలా తడిగా ఉంటే నీకు చలి పెట్టేస్తుందని చెప్తాడు. సూజీ తనని దగ్గర నుంచి టవల్ తీసుకొని నేను తడుచుకుంటూ అని చెబుతుంది. జియాంగ్ ఆమెను చూస్తూ నువ్వు ఇలా చేయడం ద్వారా నన్ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నానని సరదాగా అంటాడు. సూజీ కోపం నువ్వు నా సహాయం చేసావని నీకు నచ్చినట్టుగా ఏదైనా చేయవచ్చా అని అర్థం కాదు అని అంటుంది. జియాంగ్ నేను ఏమి చూడగలేను, శబ్దం నీ బట్టలు మార్చుకో లేదంటే నీకు చల్లి పెట్టేస్తుంది అని చెప్తుంది. మరుసటి రోజు జియాంగ్ సూజీ ఇంటికి వెళ్ళిపోతుండగా ఆమె నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నేను క్లబ్కి వెళ్తాను, అక్కడ లూ కూడా ఉంటాడు, అతను జియాంగ్తో నువ్వు నిజంగా
సూజీ మంచివి కోరుకుంటున్నావు కదా, నా నుంచి దూరంగా ఉండటం మంచిదని చెప్తాడు. అలాగే సూజీ పర్వాలేదులే అని చెప్పి ఇద్దరు తమ తమ ఫోన్లను తిరిగి మార్చుకుంటారు వాళ్ళిద్దరు కూడా. మరోవైపేమో జియాంగ్ క్లబ్కు చేరుకొని లిన్ సూజీ ఎక్కడ ఉందా అని అడుగుతాడు. లిన్ అంత తొందరగా ఎందుకు ఇక్కడ కూర్చొని అంటుంది. కానీ జియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే లిన్, నీ సూజీ ఇప్పటికే నాకు ఇచ్చేశారు, తన సిస్టర్ను వెతుక్కోవడానికి నిన్ను తన పెంపుడు జంతువులా నాకు అప్పగించింది అని చెప్తాడు. ఇది విన్న జియాంగ్ చాలా బాధపడిపోతాడు. సూజీ నన్ను నీకు ఎందుకు ఇంత దూరం చేయాలనుకుంటున్నావని మనసులో అనుకుంటాడు. లిన్ అతనితో ఆమె నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి బాధపడకు, ఆమె నీకు ఇవ్వగలిగినదంతా నేను నీకు ఇవ్వగలను అని, ఆమెను ఇవ్వలేమని కూడా నేను నీకు ఇవ్వగలను అని చెప్తాడు. మరోవైపు మా ఇంట్లో సూజీ జియాంగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అతను నాకు సూప్ తీసుకువస్తానని చెప్పాడు కానీ ఇంకా రాలేదు అని ఆందోళన చెందుతుంది. తర్వాత అసలు నేను అతని కోసం ఎదురు చూస్తున్నానా అని తనతో తానే అనుకుంటుంది. ఇంతలో తన ఫోన్ చూస్తూ జియాంగ్ నేను క్లబ్కి వెళ్తాను అనే మెసేజ్ వెళ్ళినట్టు కనిపిస్తుంది. అది చూసిన సూజీకి అనుమానం వస్తుంది. వెంటనే లూపై కోపంగా నా ఫోన్ నుంచి జియాంగ్ లాంటి మెసేజ్ ఎందుకు పంపావు అని అడుగుతుంది. అప్పుడు సిస్టర్ లిన్కి జియాంగ్ ఏదో మాట్లాడడం, అందుకే ఒక కారణం చెప్పి తనని అక్కడ పంపించేస్తానని చెప్తాడు. సూజీ ఆ లిన్కి జియాంగ్ నచ్చడానికి నీకు తెలుసా, అందుకే ఆమె ఇవన్నీ చేస్తుంది అని చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపేమో జియాంగ్ తన బెల్ట్ని తీసి లిన్ చేతికి కడుతూ ఉంటాడు. లిన్ చాలా సంతోషిస్తుంది. కానీ జియాంగ్ ఆమెను ఒక విషయం స్పష్టంగా చెప్తాడు. తను పాల్గొన్న రేసింగ్ కాంపిటీషన్ల గురించి సూజీకి అస్సలు చెప్పకూడదని, ఆ కాంపిటీషన్లో గెలుస్తూనే బహుశా మాస్టర్ హూనా కలవడానికి, ఆ తర్వాత అస్సలు రహస్యాలు బయట పెట్టకూడదని జియాంగ్ అనుకుంటాడు. ఇంతలో జియాంగ్ వెతుక్కుంటూ సూజీ అక్కడికి చేరుకుంటాడు. జియాంగ్ లిన్ ఇద్దరు కలిసి చూసి ఆమెను షాక్ అవుతుంది. ఆమె కళ్ళలో నీళ్లు వస్తాయి. వీళ్ళిద్దరు కలిసి చూస్తూ నాకు ఎందుకు ఇంత బాధగా ఉంది అని తనలో తానే అనుకుంటుంది. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.